మిత్రులందరికీ శ్రీ మైట్స్ భారతీయ సంస్కృతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భాగవతం ప్రథమ స్కంధంలోని కలి ప్రవేశం పరీక్షిత్తుకి శృంగి శాపం ఇవ్వటం తక్షకుడిచే మరణం గురించి తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు విజయం సాధించారు. ఉపపాండవులు అశ్వత్థామచే చంపబడ్డారు. అభిమన్యుని భార్య ఉత్తర గర్భంతో ఉన్నది. అశ్వత్థామ విడిచిన బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భం విచ్ఛిన్నం కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తరను కాపాడుతాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకాకు వెడతాడు. ధృతరాష్ట్రుడు వానప్రస్థానానికి వెళ్లి తనువు చాలిస్తాడు. ఉత్తర పరీక్షిత్తుకు జన్మనిస్తుంది. శ్రీకృష్ణుడు నిర్యాణం చెంది అవతారం చాలించాడు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్లిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాతి యుగానికి నాంది పలికాడు. కాబట్టి మనం ఉండవలసినవసరం లేదు అని ధర్మరాజు పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశాడు. పాండవులు ద్రౌపదిదేవి అందరూ ఉత్తర దిక్కుగా స్వర్గారోహణ చేసి శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమవుతారు. పరీక్షిత్ మహారాజు సార్వభౌముడు అయ్యాడు. మహారాజు ఈ దేశాన్నంతటని కూడా ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించిన నాడు దేశమెంత శోభతో ఎంత కళ్యాణప్రదంగా ఉన్నదో అంత ఆనందంగా ఉన్నది. ఎక్కడ చూసినా 3 పువ్వులు 6 కాయలు, నెలకి 3 వానలు. ఎక్కడా ధర్మమునకు లోటులేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేశాడు. తన మేనమామగారైన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. 4 కుమారులు జన్మించారు. తాను జయించని రాజ్యం లేదు. కురు పాంచాల కోసల కాశీ అంగవంగ మగధమత్స్య చేద్యవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర మొదలైన రాష్ట్రములనన్నిటినీ జయించాడు. ఏకఛత్రాధిపత్యంగా విశాలమైన సామ్రాజ్యమును తన పతాక ఛాయలతో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు. కృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా ఎలా కాపాడాడో అలా కాపాడాడు. పరీక్షిత్తు ఆ కృష్ణ కథలు తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదపూర్వకమైన విశేషములను వినేవాడు. పాండవులతో కృష్ణుడు గడిపిన రోజుల గురించి చెప్పిన వాళ్లందరికీ కన్నుల వెంట నీరుకారుస్తూ పొంగిపోయి పట్టుబట్టలు చీనాంబరములు తెప్పించి బహుమానములను ఇచ్చేవాడు. ఆ కృష్ణుని పాదములయందు నిరంతరము రమించిపోతూ ఉండేవాడు. అంతటి మహాత్ముడైన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతంగా అత్యంత ఆనందముతో ఉన్నది. అప్పుడు కలి పురుషుడు ప్రవేశించాడు. కలి పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడు: ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఉంచుకుని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే ఎక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా. కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా. అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకు నాకు సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. కలియుగం వచ్చేసింది. నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పవలసింది అని అన్నాడు. అప్పుడు పరీక్షిత్తు నీకు 4 స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు అని అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. జూదశాల యందు నీవు ఉండవచ్చు అన్నాడు. రెండవది పానశాల. ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు అన్నాడు. మూడవది స్వేచ్ఛా విహరిణులే. ధర్మమునకు కట్టుబడని ఆచారభ్రష్టులైన స్త్రీల వద్ద నీవు ఉండవచ్చు. నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. జీవహింస జరిగే ప్రదేశములయందు నీవు ఉండవచ్చు. ఈ 4 ప్రదేశములను నీకు ఇచ్చాను అని అన్నాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుకాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే సుఖపెకబక రవములు ప్రారంభమైపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలు పెట్టేస్తారు. సేవించకూడనిది సేవించడం వల్ల రాక్షసులు అయిపోతారు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నారు. అప్పుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమవుతుంది. మదోన్మత్తులు అవుతారు. కలి మదరూపంలో వస్తాడు. అందుకని పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ.
ఆమె వలన సమాజం భ్రష్టుపడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు. 4వది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమాను చంపివేయనక్కరలేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమైన హింస నోటిమాట. కాబట్టి ఈ 4 స్థానములు నీకు ఇస్తున్నాను అని అన్నాడు. తాను పరిపాలనలో ఉండగా ఈ 4 స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్లరని పరీక్షిత్తు నమ్మకం. ఈ 4 చోట్లకు బాగా వెళ్లాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటివాడు కలి ప్రతినిధి. మీరు 4ంటిలో ఒకదానికి పట్టుకున్నారంటే మిగిలిన 3వైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి బాగా తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడైపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు. కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షిత్తుతో, అయ్యా, మీరు నాకు 4 స్థానములు ఇచ్చారు. కాని వీటిలో నేను ఉంచుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి అని అన్నాడు. అప్పుడు గభాలున పరీక్షిత్తు, నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను అని అన్నాడు. చాలు మహాప్రభూ అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశః ఒక లక్షణం ఉండేది. నిస్సంగులైన వారికి, ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చిన ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కాని పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు పెద్ద ప్రతిబంధకము అయిపోయింది. పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు. కలి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్లిన తరువాత పరీక్షిత్తుకి వేటకి వెళ్లాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. ఒకదాని ద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనమైపోతాడు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే, జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్య పెరిగిపోయిందండి అని వేడుకుంటే, ఆ క్రూరమృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్లి కొన్ని క్రూరమృగాలను వేటాడుతాడు. అలా వెళ్ళాలి. అంతేగాని జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్లకూడదు. కాని ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్లాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది. పరీక్షిత్తు వేటకి వెళ్లి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి, దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకుందుకు ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళాలి. కాని పరీక్షిత్తుకి బుద్ధిభ్రంశము అవుతోంది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్లాడు. అక్కడ దాహార్తి తీర్చమని ఎవరినడగాలి? అక్కడ ఆశ్రమంలో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినైనా అడగాలి. కాని పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా అక్కడ తపోదీక్షలో ఉన్న శమీక మహర్షి దగ్గరకు వెళ్లాడు. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడు? కదలిక లేదు. స్థాణువైపోయి ఉన్నాడు. ధ్యానమునందు, తపస్సునందు చాలా మగ్నుడైపోయి బ్రహ్మమునందు రమిస్తున్నవాడు కదలికలేక కర్ర నిలబడిపోయినట్లు ఉన్నాడు. అటువంటి శమీక మహర్షి దగ్గరకు దాహం కోసం ఆర్తి పొందిన పరీక్షిత్తు వెళ్లాడు. ఆయన నీటికోసం వెళ్లడం ప్రధానాంశం. కాని పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధిభ్రంశమూ అయిపోయింది. బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కాని తాను అలా వెళ్లలేదు. తాను మహారాజునని, వస్తే లేచి నిలబడలేదని, తనకు నమస్కరించలేదని, తనకి ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు. ఇప్పుడేమైంది? అంటే గొప్ప పరీక్షిత్తు తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు, అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరిచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశము అయిపోయాయి.
దీనివలన అతనిలో ఆగ్రహం పుట్టింది. యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. ఆ మహర్షిని ఎలా అవమానించాలా అని తలంచాడు. అక్కడ సమీపంలో చచ్చిపోయి పడి ఉన్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగులుతుంది. అప్పుడు మహర్షికి తెలివి వస్తుంది. అప్పుడు ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. ఇప్పుడు పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమైన ఆలోచనలు పెరిగిపోతున్నాయి. అప్పుడు తన ధనుస్సు చివరి భాగంతో మూత సర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు ధర్మరాజు మనుమడు అభిమన్యుడి కుమారుడు అయిన పరీక్షిత్తు ఇప్పుడు ఒక చెయ్యరాని పనిని చేశాడు. ఇప్పుడు ప్రపంచంలో పరమ భయంకరమైన సన్నివేశము జరుగుతోంది. ఆ మూత సర్పమును పైకెత్తి శమీక మహర్షి మేడలో వేశాడు. కాని ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియే ఉన్న వానిలోనికి కలి వెళ్లలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు మనస్సు ఈశ్వరుని పట్టి ఉన్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు. కాబట్టి మనం బాగుపడాలంటే శమీక మహర్షి ఏది పట్టుకున్నాడో దానిని పట్టుకోవాలి అని భాగవతం చెబుతోంది. శమీకుడు ఈశ్వరుని పాదములు పట్టుకుని ఉన్నాడు. నీవు కూడా వాటిని పట్టుకో. ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి నీ సమీపమునకు రాలేడు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి అంతఃపురంలోకి వెళ్లి కిరీటం తీసి ప్రక్కన పెట్టాడు. బంగారు కిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు. కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. దాహం వేయడం ఏమిటి? నేను ఆయన ఆశ్రమమునకు వెళ్లడం ఏమిటి? వెళ్లిన వాడిని ఊరుకోకుండా చచ్చిపోయిన పామును ఆయన మేడలో వేయడం ఏమిటి? అయిపోయింది. అంతా అయిపోయింది. నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది. నా భోగం అయిపోయింది. నా పరిపాలన అయిపోయింది. నేను చెయ్యరాని దుష్కృతమును చేసేశాను. దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశం. ఎంత తప్పు చేశానో కదా అని పశ్చాత్తాపపడ్డాడు. పరీక్షిత్తు సహజ స్థితి అది కాదు. కాని కలిపురుషుడి వలన అలా భ్రష్టుడైపోయాడు. పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం అక్కడ సమీపంలో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్లు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపంలో కోసికి నది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడైన శృంగి వద్దకు వెళ్లారు. ఆ పిల్లవాడు మహాతపస్వి. ఆ పిల్లలు మీ నాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అప్పుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలో వేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు. ఈ మాటలు విన్న వెంటనే శృంగి అన్నాడు, నా తండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడు అని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలాలను చేతిలోకి తీసుకున్నాడు. చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చేయకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరైనా అయి ఉండవచ్చుగాక. వానిని ఈశ్వరుడు అడ్డుకున్నా, శ్రీమహావిష్ణువు అడ్డుకున్నా నేటినుండి 7వ నాటికి చచ్చి ఊరుకుంటాడు. తక్షకుడు అనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక అని శపించి నీళ్లు విడిచిపెట్టి తిరిగి ఆశ్రమమునకు వచ్చి తండ్రి ముందుపడి ఏడవడం ప్రారంభించాడు. తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని కుమారుని అడిగాడు. తండ్రి మీ కంఠమునందు మూత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారు అని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి 7వ నాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించాను అని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి అన్నారు, నాయనా, ఎంత పని చేశావు? నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకార్యందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడుతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు? సమాజము భ్రష్టుపట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలిలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వసుడవు అయిపోయావు. ఎంత పొరపాటు చేశావు అన్నాడు. ఈ వార్త పరీక్షిత్తుకు అందిపోయింది.
ఇంకా నాటికి 7వ రోజున శరీరం విడిచిపెట్టేస్తానని, ప్రాయోపవేశం వహిస్తానని, గంగా ఒడ్డుకు వెళ్లి గంగా ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఈ 7 రోజులలో తాను ఏమి చేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసనదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మము ఉన్నవాడు ఇంత అధర్మమైన పని చేసేయడమా? కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చేశాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలో కూడా ఈశ్వర పాదములు పట్టుకున్నవాడు మాత్రం చెక్కు చెదరడం లేదు. ఆ సమయంలో అక్కడికి 16 సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనంలో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కోపినము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు కృష్ణ భగవానుడిని మావంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యాదులను ఇచ్చి శుకుడి కాళ్లమీద పడితే కదిలి వెళ్ళివడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు. సుఖబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే సుఖబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అయ్యా, నాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది అని ప్రార్థించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. భాగవతంలోని మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, కామెంట్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.